Welcome back, RRB ALP CBT to the part B session. సో ఈ సెషన్ నుంచి మనం ఆల్రెడీ ఒక 2 క్లాసెస్ కంప్లీట్ చేసాము. డిఫరెంట్ ఎంసీక్యూస్ మనం డిస్కస్ చేసాము. ఈరోజు ఇంకొన్ని ఎంసీక్యూలు మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ద ఫస్ట్ బిట్ చూసినట్లయితే వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ ఆక్సిజన్ సిలిండర్. ఆక్సిజన్ సిలిండర్ అంటే ఈ బిట్ మనకి వెల్డింగ్ టాపిక్లో నుంచి, వెల్డింగ్ టాపిక్లో మనకి గ్యాస్ వెల్డింగ్ ఉంటుంది కదా. గ్యాస్ వెల్డింగ్ అంటే మనకి వి నో దట్ ఆక్సిజన్ హ్యాస్ టు బి రియాక్ట్ విత్ హైడ్రోజన్ ఆర్ ద ఎసిటిలిన్. సో ఆక్సిజన్ ఎసిటిలిన్తో రియాక్ట్ అయితే ఆక్సి ఎసిటిలిన్ వెల్డింగ్ అంటాం. ఆక్సిజన్ హైడ్రోజన్తో రియాక్ట్ అయితే ఆక్సి హైడ్రోజన్ వెల్డింగ్ అంటాం. ఆక్సి హైడ్రోజన్ వెల్డింగ్ ఏదైతే ఉందో అది మనం చాలా తక్కువగా యూజ్ చేస్తాం. బికాస్ ద యావరేజ్ టెంపరేచర్ ఇన్ కేస్ ఆఫ్ ఆక్సి హైడ్రోజన్ వెల్డింగ్ ఈజ్ ఓన్లీ 800 to 1000 degrees Celsius. But when you discuss about the oxyacetylene welding, it can produce the highest temperature. Different flames మనకి ఫామ్ చేస్తుంది. ఒక్కొక్క ఫ్లేమ్లో ఒక్కొక్క టెంపరేచర్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఎనీహౌ ఇక్కడ ఇచ్చినటువంటి బిట్ని బట్టి చూస్తే ఇన్ దట్ గ్యాస్ వెల్డింగ్ ద ఆక్సిజన్ సిలిండర్ కలర్ అంటారు. ఆక్సిజన్ సిలిండర్ ఎప్పుడు కూడా బ్లాక్ కలర్లో ఉంటుందండి. అదే ఎసిటిలిన్ సిలిండర్ అనుకోండి, అది మెరూన్ కలర్లో ఉంటుంది. సో ఇఫ్ యూ డిస్కస్ ద కలర్ ఆఫ్ ఆక్సిజన్ సిలిండర్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద బ్లాక్ కలర్ ఓన్లీ. అదే కనుక ఎసిటిలిన్ అన్నాడు అనుకోండి, ఎసిటిలిన్ గ్యాస్ సిలిండర్ ఈజ్ ఇన్ ద ఫాలోయింగ్ కలర్ అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు మెరూన్ కలర్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకొక బిట్స్ కూడా అడుగుతాడు. ఆక్సిజన్ సిలిండర్ పైన మనకి సమ్ ఆఫ్ ద థ్రెడ్స్ ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్కి ఉంటుంది, ఎసిటిలిన్ సిలిండర్కి ఉంటుంది. ద థ్రెడ్స్ విచ్ ఆర్ ఫార్మింగ్ ఆన్ ద ఆక్సిజన్ సిలిండర్ ఈజ్ ఏ రైట్ హ్యాండెడ్ థ్రెడ్స్, వెరాజ్ ఎసిటిలిన్ సిలిండర్కి అయితే మనకి లెఫ్ట్ హ్యాండెడ్ థ్రెడ్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్ హ్యాండెడ్ థ్రెడ్స్ అండ్ లెఫ్ట్ హ్యాండెడ్ థ్రెడ్స్? రైట్ హ్యాండెడ్ థ్రెడ్స్ అంటే మనకి సి వెన్ యూ హ్యావ్ ఎ రొటేషన్ ఇన్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్, రైట్, థ్రెడ్స్ మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక రొటేట్ చేస్తుంటే అది క్లోజ్ అవుతుంది, అంటే టైటనింగ్ అవుతుంది. అదే యాంటీ క్లాక్ వైజ్ అనుకోండి, లూజనింగ్ అవుతుంది. అది రైట్ హ్యాండెడ్ థ్రెడ్స్. సో దీనికి ఏంటంటే క్లాక్ వైజ్లో మనకి క్లోజ్ అవుతుంది. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, సి క్లాక్ వైజ్ డైరెక్షన్లో క్లోజ్ అవుతుంది, జాయిన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీకు అది లూజనింగ్ అవుతుంది అన్నమాట. అదే మనకి రైట్ హ్యాండెడ్ థ్రెడ్స్. అదే లెఫ్ట్ హ్యాండెడ్ థ్రెడ్స్ అంటే దీనికి రివర్స్ ఉంటుంది. ఎలా ఉంటుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం రొటేట్ చేస్తే అది లూజనింగ్ అవుతుంది, యాంటీ క్లాక్ డైరెక్షన్లో చేస్తే కనుక అది మనకి టైటనింగ్ అవుతుంది. ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ క్లాక్ వైజ్ అండ్ the right handed threads and the left handed threads. But however here the oxygen cylinder అనేటువంటిది ఎప్పుడు కూడా రెడ్ బ్లాక్ కలర్లో ఉంటుంది. రైట్, నెక్స్ట్ బిట్కి చూద్దాం. చాలా మంచి బిట్ ఫామ్ చేశాడు వెల్డింగ్ సెక్షన్లో నుంచి. సో రైట్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ అల్యూమినియం అండ్ ఐరన్ ఆక్సైడ్స్ ఇన్ ఏ థర్మిట్ వెల్డింగ్? రైట్, ఇన్ ఏ థర్మిట్ వెల్డింగ్. So if you understand the thermit welding, of course thermit welding is also one of the chemical reaction welding. దేని మధ్య రియాక్షన్ అవుతుందండి? ఐరన్ ఆక్సైడ్స్కి అల్యూమినియంకి మధ్య రియాక్షన్ అవుతుంది. దీంట్లో ఇంకొన్ని పాయింట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ద ఓన్లీ వన్ టైప్ ఆఫ్ వెల్డింగ్ విచ్ ఈజ్ సిమిలర్ టు ద కాస్టింగ్, అంటే వెల్డింగ్ ప్రాసెస్ అనేటువంటిది ద కాస్టింగ్కి సిమిలర్గా ఉంటుంది, అదే థర్మిట్ వెల్డింగ్. అండ్ ఈ బిట్ కూడా ఇంకోటి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో రైల్వేస్లో ఎక్కువగా వాడేటువంటి వెల్డింగ్ మనకి థర్మిట్ వెల్డింగ్. ఎందుకు యూజ్ చేస్తారంటే థర్మిట్ వెల్డింగ్, యూజువల్లీ థర్మిట్ వెల్డింగ్ ఈజ్ యూజ్ టు జాయినింగ్ ద 2 రైల్స్. సో రైల్వే డిపార్ట్మెంట్లో ఎక్కువ వాడేటువంటి వెల్డింగ్ అనమాట. సో ఇక్కడ చూద్దాము. సో రైట్, వాట్ ఈజ్ ఆస్కింగ్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ అల్యూమినియం అండ్ ఐరన్ ఆక్సైడ్స్, అంటే అల్యూమినియంకి యాజ్ వెల్ యాజ్ ఐరన్ ఆక్సైడ్స్, దీని మధ్య ఉండేటువంటి రేషియో ఏంటి థర్మిట్ వెల్డింగ్లో అంటున్నాడు.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వన్ పార్ట్ ఆఫ్ అల్యూమినియం, రైట్, వన్ పార్ట్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ ఆల్వేస్ రియాక్ట్ విత్ ద 3 parts ఆఫ్ ద ఐరన్ ఆక్సైడ్. రైట్, థర్మిట్ వెల్డింగ్లో ఎప్పుడు కూడా అల్యూమినియం అనేది ఒక్క పార్ట్ ఉంటే ఐరన్ ఆక్సైడ్స్ అనేటువంటిది 3 parts ఉంటుంది అనమాట. సో అల్యూమినియం ఎప్పుడు కూడా 1 part ఉండాలి, ఎప్పుడు కూడా 3 part ఉండాలి. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్ బట్టి చూద్దామండి. అల్యూమినియం ఐరన్ ఆక్సైడ్స్, సో దట్ 1:3. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇది ఎందుకు రాంగ్ ఆన్సర్ అవుతుంది? దీని మీనింగ్ ఏంటి? అల్యూమినియం 3 రేషియో, ఐరన్ ఆక్సైడ్స్ 1 రేషియో. అది కాదు కదా మనకు కావాల్సింది. అల్యూమినియం 1 రేషియో ఉండాలి, ఐరన్ ఆక్సైడ్స్ 3 రేషియో ఉండాలి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి హ్యావ్ టు గో ఫర్ ద ఆప్షన్ 1. నెక్స్ట్ చూద్దాం. రైట్, సో saddle key is placed in a dash. Options are half part in the shaft, another half part in hub, right, another half part in hub. Option 2 only in hub, option 3 only in shaft, after option 4 any of them. Right, good. Keys and couplings లో నుంచి ఇచ్చాడు. సో ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ద కీస్, దట్ కీస్ చూసినట్టయితే మనకి saddle key యాజ్ వెల్ యాజ్ ద sunk key. So that we have a 2 sunk key as well as the saddle key. Both the number of the keys are there, right? So ఇక్కడ చూడండి, మీరు sunk key చూసినట్లయితే, రైట్, sunk key చూసినట్లయితే, then we have a saddle key చూసినట్లయితే, saddle key. సో sunk key ఎప్పుడు కూడా అండి, sunk key అనేటువంటిది ఎప్పుడు కూడా హాఫ్ పార్ట్ షాఫ్ట్లో ఉంటుంది, మిగిలిన హాఫ్ పార్ట్ హబ్లో ఉంటుంది. హబ్ అంటే ఏంటంటే, హబ్ అంటే ఏదైనా అవ్వచ్చు, గేర్ అవ్వచ్చు, బేరింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లేదా పుల్లి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. హబ్ అనేటువంటి ఏదైనా అవ్వచ్చు. సో హాఫ్ పార్ట్ వచ్చేసరికి షాఫ్ట్లో ఉంటుంది, హాఫ్ పార్ట్ వచ్చేసరికి అది మనకి హబ్లో ఉంటుంది, అది సంకీ. బట్ హీఈస్ ఆస్కింగ్ యూ డిస్కస్ అబౌట్ ద శాడిల్కి ఎప్పుడు కూడా ద టోటల్ అనేటువంటిది హబ్లోనే ఉంటుంది, షాఫ్ట్లో ఉండదు ఇది, రైట్. ఇది ఎప్పుడు కూడా ద టోటల్ కంటెంట్ అనేది హబ్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఏం అడిగాడండి, శాడిల్కి అడుగుతున్నాడు కదా, రైట్, శాడిల్కి అడుగుతున్నాడు అంటే ఏంటంటే శాడిల్కి ఎప్పుడు కూడా హబ్లోనే ఉంటుంది. అదే సంకీ అడిగినట్లయితే మీకు ఆప్షన్ ఏ కరెక్ట్ అయ్యేది. బట్ హీఈస్ నాట్ ఆస్కింగ్ అబౌట్ సంకీ, హీఈస్ ఆస్కింగ్ అబౌట్ ద శాడిల్కి. సో శాడిల్కి అడుగుతున్నప్పుడు ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, రైట్. అదే కానీ సంకీ అడిగాడు అనుకోండి, ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది, రైట్. దిస్ ఈజ్ అబౌట్ దిస్. నెక్స్ట్ విల్ గో టు అనదర్ బిట్. సి, రైట్, బేరింగ్స్ నుంచి బిట్ ఫామ్ చేశాడు. సో రైట్, లైఫ్ ఆఫ్ బేరింగ్స్ ఈజ్ డిఫైన్డ్ డాష్, రైట్. ఆప్షన్స్ ఆర్ బై ఇట్స్ రేడియస్, by its thickness, by its number of revolutions, by its weight. So friends, if you discuss about this bit, life of bearings అనేది ఎప్పుడు కూడా దాని యొక్క నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మీద డిపెండ్ అవుతుందండి. దాని రేడియస్ కాదు, దాని థిక్నెస్ కాదు, ఆర్ దాని యొక్క వెయిట్ కాదు అనమాట. సో రైట్, లైఫ్ ఆఫ్ ద బేరింగ్ ఈజ్ డిఫైన్డ్ అబౌట్ ఇట్స్ నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఓన్లీ, రైట్. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ చూద్దాం మనం. సో రైట్, ఈ బిట్ కూడా ఎలా మనకి రైట్ వెల్డింగ్ నుంచి ఇచ్చారు. సి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ మిగ్ వెల్డింగ్? ఆప్షన్స్ ఆర్ ద టంగ్స్టన్ ఎలక్ట్రోడ్, గ్రాఫైట్ ఎలక్ట్రోడ్, కార్బన్ ఎలక్ట్రోడ్, నన్ ఆఫ్ ద అబవ్. చాలా మంచి బిట్ ఫామ్ చేశారు. So friends, if you discuss about the TIG welding as well as the MIG welding, right, రెండు కూడా స్పెషల్ వెల్డింగ్స్ కదా, we know. Discuss about the TIG welding, discuss about the MIG welding. టూ వెల్డింగ్స్ గురించి కనుక మీరు మనం డిస్కస్ చేసినట్లయితే, ఇక్కడ MIG వెల్డింగ్లో ఒక వైర్ ఫామ్ ఆఫ్ ఎలక్ట్రోడ్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇలా ఉంటుంది ఎలక్ట్రోడ్ ఎప్పుడు కూడా ఈ విధంగా వైర్ ఫామ్లో ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది మిగ్ వెల్డింగ్లో. టిగ్ వెల్డింగ్లో ఏంటంటే వీఆర్ యూజింగ్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్, దట్ ఈస్ ద టంగ్స్టన్ ఎలక్ట్రోడ్, ద టంగ్స్టన్ ఎలక్ట్రోడ్.
అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, టిగ్ వెల్డింగ్లో నాన్ కన్సూమబుల్ ఎలక్ట్రోడ్ ఈజ్ యూజ్డ్. ఎందుకంటే టంగ్స్టన్ వెల్డింగ్ కదా, దిస్ ఈజ్ ద టంగ్స్టన్ వెల్డింగ్, దిస్ ఈజ్ టంగ్స్టన్ వెల్డ్, దిస్ ఈజ్ ద టంగ్స్టన్ ఎలక్ట్రోడ్. So in case of a TIG welding, we are using non-consumable electrode. But if you discuss about the MIG welding, we are using the consumable electrode. So ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక మెకానిజం ఉంటుంది, సర్వో మెకానిజం అని ఒక మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజం ఏం చేస్తుంది, కంటిన్యూగా ఎలక్ట్రోడ్ని వెల్డెడ్ జోన్కి సప్లై చేస్తూ ఉంటుంది అనమాట, సర్వో మెకానిజం. ఇక్కడ రోలర్స్ ఉంటుంది, ఆ రోలర్స్ ఎప్పుడు కూడా దీన్ని కంటిన్యూగా సప్లై చేస్తూ ఉంటుంది వెల్డెడ్ జోన్కి. సో ఇక్కడ టిగ్ వెల్డింగ్లో నాన్ కన్సూమబుల్ యూజ్ చేస్తాము, ఇక్కడ ఏ కన్సూమబుల్ ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తాం. సో ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ద నాన్ కన్సూమబుల్ ఎలక్ట్రోడ్స్, నాన్ కన్సూమబుల్ ఎలక్ట్రోడ్స్ అంటే వీ హ్యావ్ ఏ 3 ఎలక్ట్రోడ్స్ ఉంటుందండి. నెంబర్ 1 ఈజ్ ద టంగ్స్టన్ ఎలక్ట్రోడ్, గ్రాఫైట్ ఎలక్ట్రోడ్, ద కార్బన్ ఎలక్ట్రోడ్. ఈ 3 కూడా నాన్ కన్సూమబుల్ ఎలక్ట్రోడ్స్. మరి కన్సూమబుల్ ఎలక్ట్రోడ్ అంటే, కన్సూమబుల్ ఎలక్ట్రోడ్ అంటే దానికి స్పెషల్గా మెటీరియల్ అంటే ఏమి ఉండదండి, బేస్ మెటల్ ఏది ఉంటుందో అదే మనకి కన్సూమబుల్ ఎలక్ట్రోడ్ అనేటువంటిది సేమ్ మెటల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఆస్కింగ్ అబౌట్ ద మిగ్ వెల్డింగ్, అంటే ఇందులో గురించి అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు, ఎలక్ట్రోడ్, ఏ ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తాం, దీంట్లో మనం ఏం యూజ్ చేస్తామండి, వీఆర్ యూజింగ్ ద కన్సూమబుల్ ఎలక్ట్రోడ్, వీఆర్ యూజింగ్ ద కన్సూమబుల్ ఎలక్ట్రోడ్. బట్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ద టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ ఇదేంటండి, ఇది నాన్ కన్సూమబుల్ ఎలక్ట్రోడ్, ఇది నాన్ కన్సూమబుల్ ఎలక్ట్రోడ్. ఇదేంటండి, దిస్ ఈజ్ ఆల్సో ద నాన్ కన్సూమబుల్ ఎలక్ట్రోడ్, దిస్ ఈజ్ ఆల్సో ద నాన్ కన్సూమబుల్ ఎలక్ట్రోడ్. అంటే ఈ 3 మనం యూజ్ చేయం కదా ఇక్కడ. సో ద ఆన్సర్ ఈజ్ వీ హ్యావ్ టు గో ఫర్ ద నన్ ఆఫ్ ద అబవ్ ఓన్లీ, ద కరెక్ట్ ఆన్సర్. చాలా మంచి బిట్ ఫామ్ చేశాడు. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, బిట్ మనకి షాపర్ మిషన్ నుంచి బిట్ ఫామ్ చేశాడు. ఇన్ ఏ షాపర్ మిషన్, సో ద ఆప్షన్స్ ఆర్ వర్క్ ఈజ్ రొటేటింగ్, టూల్ ఈజ్ స్టేషనరీ, tool is reciprocates, work and tool both are rotates. ఈ బిట్ని మనం అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షేపర్ మిషన్లో ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ షేపర్ మిషన్? ఐ వుడ్ లైక్ టు సే దట్ షాపర్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద రెసిప్రొకేటెడ్ మిషన్ టూల్. రైట్, ఇంకా చెప్పాలంటే హారిజంటల్ రెసిప్రొకేటెడ్ మిషన్ టూల్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇందులో ద కటింగ్ టూల్ అనేటువంటిది రెసిప్రొకేట్ అవుతూ ఉంటుంది. మరి వర్క్ ఏమవుతుందండి, వర్క్ స్టేషనరీ ఉంటుంది. వర్క్ ఈజ్ ఇన్ ద స్టేషనరీ, ద టూల్ ఈజ్ ఇన్ టు ద రెసిప్రొకేటింగ్ మూమెంట్. ఆ రెసిప్రొకేటింగ్ మూమెంట్ కూడా హారిజంటల్ రెసిప్రొకేటింగ్ మూమెంట్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పదలుచుకున్నాను. ఇన్ ఏ షేపర్ మిషన్, ద ఫార్వర్డ్ స్ట్రోక్ ఈజ్ ఏ వర్కింగ్ స్ట్రోక్, వెరాజ్ ద బ్యాక్వర్డ్ స్ట్రోక్ ఈజ్ అన్ ఐడియల్ స్ట్రోక్. అంటే ఫార్వర్డ్ స్ట్రోక్లోనే మనకి మెటీరియల్ అనేటువంటిది రిమూవ్ అవుతుందండి, బ్యాక్వర్డ్ స్ట్రోక్ అనేటువంటిది ఐడియల్ స్ట్రోక్ అనమాట. ఫర్ దట్ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద షేపర్ మిషన్, యూ హ్యావ్ టు డిక్రీజ్ ద టైమ్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ స్ట్రోక్. సో ద బ్యాక్వర్డ్ స్ట్రోక్, ద టైమ్ని రెడ్యూస్ చేయడానికి మనం వాడేదే ద క్విక్ రిటర్న్ మెకానిజం. రైట్, షేపర్ మిషన్లో మనం వాడేటువంటిదే ద క్విక్ రిటర్న్ మెకానిజం అని చెప్పి ఒక మెకానిజం వాడతామండి. ఎందుకు వాడతామండి ఈ మెకానిజం? ఎందుకు వాడతామంటే టు డిక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ స్ట్రోక్, బికాజ్ బ్యాక్వర్డ్ స్ట్రోక్ ఈజ్ అన్ ఐడియల్ స్ట్రోక్. బ్యాక్వర్డ్ స్ట్రోక్లో మీకు మెటీరియల్ అనేటువంటిది రిమూవ్ అవ్వదు, ఓన్లీ ఫార్వర్డ్ స్ట్రోక్లోనే మెటీరియల్ అనేటువంటిది రిమూవ్ అవుతుంది అనమాట. బట్ హవెవర్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి వాట్ ఈజ్ అవర్ ద కరెక్ట్ ఆన్సర్, లెట్ us have to understand. రైట్, సో ద షేపర్ మిషన్ అంటే ఏమనుకున్నామండి, షేపర్ మిషన్ ఈజ్ ఏ హారిజంటల్ రెసిప్రొకేటింగ్ మిషన్ టూల్. అంటే టూల్ అనేటువంటిది రెసిప్రొకేట్ అవుతూ ఉంటుంది అగైనెస్ట్ ద స్టేషనరీ ఆఫ్ ద వర్క్ పీస్. రైట్, ఇట్స్ క్లియర్. సో ఇక్కడ చూడండి, రైట్, వర్క్ ఈజ్ రొటేట్, ఇది రాంగ్ కదండి. రైట్, ఇది రాంగ్ కదా, వర్క్ ఎందుకు రొటేట్ అవుతుందండి, వర్క్ అనేటువంటి స్టేషనరీ ఉంటుంది, అది రాంగ్. టూల్ ఈజ్ స్టేషనరీ, టూల్ స్టేషనరీ ఎందుకు ఉంటుందండి, టూల్ ఈజ్ ఆల్వేస్ ద రెసిప్రొకేట్, హారిజంటల్ రెసిప్రొకేట్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్సో ద రాంగ్. దెన్ చూద్దాము, టూల్ ఈజ్ ద రెసిప్రొకేట్స్. ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ వాట్ ఓన్లీ వీఆర్ డిస్కసింగ్. షాపర్ మిషన్లో హారిజంటల్ రెసిప్రొకేటింగ్ టూల్ అనేది ఎప్పుడు కూడా హారిజంటల్గా రెసిప్రొకేట్ అవుతూ ఉంటాయి. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది చూడండి, ఫోర్త్ ఆప్షన్ ఇచ్చాడు, వర్క్ అండ్ టూల్ బోత్ ఆర్ రొటేట్స్. ఇది ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. రైట్, సో దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్స్ బట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ చూద్దాం.
సో చూద్దాం బిట్ ఏమి ఇచ్చాడంటే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ కేస్ హార్డనింగ్ ప్రాసెస్ బోత్ కార్బన్ అండ్ నైట్రోజన్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద స్టీల్. మంచి బిట్ ఫామ్ చేశాడండి. ఈ యొక్క బిట్ అనేది మనకి హీట్ ట్రీట్మెంట్లో ద కేస్ హార్డనింగ్ ప్రాసెస్లో వస్తుంది మనకి. సో ద ఆప్షన్స్ ఆర్ ద కార్బరైజింగ్, నైట్రైడింగ్, సైనైడింగ్, డిస్టిలేషన్. సో మంచి బిట్ అండి. ద కేస్ హార్డనింగ్. వాట్ ఈజ్ హార్డనింగ్? హార్డ్నెస్ అంటే ఏంటండి? హార్డ్నెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ ద ఇంపెంజింగ్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద మెటీరియల్. అంటే ఒక షార్ప్ టూల్ అనేటువంటిది మీరు ఎంత ఫోర్స్ చేసినా సరే ఇంపెంజ్ అవ్వదన్నమాట. ఆ యొక్క ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ని మనం హార్డ్నెస్ అంటాం. సపోజ్ ఒక మెటీరియల్ ఉందనుకుందాం. సో ఒక షార్ప్ టూల్ ఈజ్ లుకింగ్ లైక్ ఒక షార్ప్ ఆబ్జెక్ట్లో ఉంది. మీరు యువర్ ట్రైంగ్ టు ఇంపెంజింగ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఇన్ టు ద వర్క్ పీస్, బట్ వర్క్ పీస్ ఈజ్ రెసిస్టింగ్ టు ద ఇంపెంజింగ్. దీన్ని మనం హార్డ్నెస్ అంటాం అన్నమాట. రైట్. కేస్ హార్డనింగ్, ద కేస్ హార్డ్నెస్ అంటే ఏంటంటే, కేస్ హార్డ్నెస్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ద హార్డ్నెస్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ ద టెంపరింగ్ ప్రాసెస్. ఎందుకంటే హార్డ్నెస్ చేస్తే టెంపరింగ్ చేయాలి. ఈ యొక్క రెండు ప్రాసెస్లు మనం చేసేటువంటి ప్లేస్లో జస్ట్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ ఎలిమెంట్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద వర్క్ పీస్. సో ద వర్క్ పీస్ యొక్క సర్ఫేస్ మీద న్యూ ఎలిమెంట్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇలా న్యూ ఎలిమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తాము. దాన్ని కేస్ హార్డనింగ్ అంటాం. సో వీ హ్యావ్ ఏ 3 types ఆఫ్ ద కేస్ హార్డనింగ్ ప్రాసెస్ ఆర్ దేర్. దట్ ఈస్ ద కార్బరైజింగ్, నైట్రైడింగ్, సైనైడింగ్. యాజ్ వి డిస్కస్డ్ ద కార్బరైజింగ్ ప్రాసెస్లో ఓన్లీ ద కార్బన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. అదే నైట్రైడింగ్లో ఓన్లీ నైట్రోజన్ ఇంట్రడ్యూస్ అవుతుంది. మరి సైనైడింగ్లో దెర్ ఆర్ ఏ బోత్ నంబర్ ఆఫ్ ద కార్బన్ అండ్ నైట్రోజన్ బోత్ విల్ బి ద ఇంట్రడ్యూస్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే, బోత్ కార్బన్ అండ్ నైట్రోజన్ ఏ ప్రాసెస్లో ఇంట్రడ్యూస్ అవుతుందని చెప్తున్నాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సైనైడింగ్. రైట్. ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ ఓన్లీ కార్బన్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందండి నైట్రైడింగ్లో, ఇక్కడ ఓన్లీ నైట్రోజన్ మాత్రం ఇంట్రడ్యూస్ అవుతుంది అన్నమాట. రైట్. మంచి బిట్ ఇది. నెక్స్ట్ చూద్దాం. సో what is the other name of rounded hole on what is the other name of rounded hole on anvil used in forging operations? సో ఈ బిట్ మీరు అర్థం చేసుకున్నట్లయితే ఫోర్జింగ్ నుంచి ఇచ్చాడు, ఫోర్జింగ్ టూల్స్ నుంచి బిట్ ఫామ్ చేశాడు. సో దట్ ఏమడుగుతున్నాడండి, యాన్విల్. రైట్. యాన్విల్లో మనకి 2 holes ఉంటుంది. ఒకటి రౌండెడ్ హోల్ ఉంటుంది, ఇంకోటి మనకి స్క్వేర్ హోల్ ఉంటుంది. రౌండెడ్ హోల్ యొక్క అదర్ నేమ్ ఏంటని అడుగుతున్నాడు. సో ద రౌండెడ్ హోల్ యొక్క అదర్ నేమ్ మనకి ప్రిచాల్ హోల్ అంటారండి. అదే స్క్వేర్ హోల్ అయితే కనుక హార్డీ హోల్ అంటారు. సో హీఈస్ ఆస్కింగ్ అబౌట్ ద రౌండెడ్ హోల్ యొక్క అదర్ నేమ్ ఏంది అడుగుతున్నాడు. సో యూ హ్యావ్ టు గో ఫర్ ద ప్రిచల్ హోల్. ప్రిచల్ హోల్ అని చెప్పి చెప్తాను అనమాట. రైట్. యాన్యువల్ ఎందుకు యూజ్ చేస్తామంటే హార్టెడ్ బార్కి మనం హ్యామర్తో ఫోర్స్ ఇస్తూ ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తుంది. సో ఫోర్జింగ్ ఆపరేషన్ అంటే ఏంటంటే షేప్ చేంజ్ చేస్తాం కదా, హీట్ చేసి ఫోర్స్ ఇచ్చి షేప్ చేంజ్ చేస్తాం కదా. సో దానికి సపోర్ట్ ఉంటుంది అనమాట. చాలా మంచి ఇంపార్టెంట్ టూల్ యాన్యువల్ యూజ్ ఇన్ ఫోర్జింగ్ ఆపరేషన్స్. రైట్. సో ఇంకా బిట్ చూడండి. ద పాయింట్ యాంగిల్ ఆఫ్ ఏ ప్రిక్ పంచ్ ఈజ్ టిపికల్లీ డాష్. సో ఈ బిట్ మనకి టూల్స్ నుంచి అడిగాడు. రైట్. హీఈస్ ఆస్కింగ్ అబౌట్ ద పంచ్, ప్రిక్ పంచ్. యాజ్ వి నో వీ హ్యావ్ ఏ 2, right? Usually we have a 2 types of the punches are there. సో రైట్ ఏముంటుందంటే we have the prick punch as well as center punch. ఇలా మనకు సెంటర్ పంచ్, ప్రిక్ పంచ్ రెండు ఉంటాయండి. సో మెయిన్ డిఫరెన్స్ కనుక చూసినట్టయితే ప్రిక్ పంచ్కి సెంటర్ పంచ్కి రైట్ ది యాంగిల్ ఒకటి మెయిన్ డిఫరెన్స్ ఉంటుంది. సెంటర్ పంచ్ అనేటువంటిది యూజువల్గా డ్రిల్లింగ్ ఆపరేషన్స్లో మనం యూజ్ చేస్తాం. అంటే డ్రిల్లింగ్ చేయాలనుకోండి ఫస్ట్ డాట్ ప్రొవైడ్ చేయాలి కదా. ద డాట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ బై ద సెంటర్ పంచ్.
అంటే సెంటర్ పంచ్ ఎప్పుడు కూడా మనకి కొంచెం లార్జర్ సైజ్ డాట్ను ప్రొవైడ్ చేస్తుంది. అదే ప్రిక్ పంచ్ వచ్చేసరికి మీకు అంత అంత లార్జర్ సైజ్ ఆఫ్ డాట్ని ప్రొవైడ్ చేయలేదు. సో ప్రిక్ పంచ్ ఏంటంటే సాఫ్ట్ మెటల్స్కి జస్ట్ ఏ నార్మల్ ప్రాసెస్కి మాత్రం యూజ్ చేస్తాము. వేరే సెంటర్ పంచ్, ఈవెన్ సెంటర్ పంచ్ ద్వారా వచ్చేటువంటి ఏదైతే డాట్ ఉందో దట్ కెన్ గైడ్ ద డ్రిల్ బిట్. సో ద డ్రిల్ బిట్ అనేటువంటి రొటేట్ అవుతున్నప్పుడు దాన్ని గైడ్ కూడా చేస్తుంది అనమాట. సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది సెంటర్ పంచ్కి, రైట్. సెంటర్ పంచ్ హోల్ ఎప్పుడు కూడా మనకి డాట్ ఎప్పుడు కూడా మనకి సైజ్ ఎక్కువ ఉంటుంది, డ్రిల్లింగ్ ఆపరేషన్స్కి ఎక్కువ యూజ్ చేస్తారనమాట. సో అలానే మీరు చూడండి సెంటర్ పంచ్ ఇది ఏదైతే కనుక పాయింట్ యాంగిల్ ఉందో ఇది యూజువల్లీ 90 degrees ఉండొచ్చు లేదా 60 degrees ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ ఈజ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద సెంటర్ పంచ్. మరి దేని గురించి అడుగుతున్నాడండి? ప్రిక్ పంచ్ కూడా అడుగుతున్నాడు. సో ప్రిక్ పంచ్ యొక్క ద టిపికల్ పాయింట్ యాంగిల్ అన్నాడు. సో ఈ యాంగిల్ అడుగుతున్నాడు. ఇదేంటంటే యూజువల్లీ వీ కెన్ సే దట్ 30 degrees నుంచి 40 degrees వరకు అని చెప్పి చెప్తాము. సో దట్ 30 degrees నుంచి 40 degrees వరకు ఎంత మనకు ఉండొచ్చు అంటాము. ఇచ్చిన ఆప్షన్లో ఏముందని మనకి 30 degrees ఉంది కదా. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ లెట్ us go to the another bit. So see, right, on a single cut files the teeth are cut parallel to other across the file at an angle of dash to the center line of file. Good. So options are 30 degrees, 60 degrees, 80 degrees, 90 degrees. సో ఇది కూడా మనకి వర్క్షాప్లో వాడేటువంటి ఫైల్ గురించి బిట్ ఫామ్ చేశాడండి. సో మనకు తెలుసు అంటే ఫైల్ వాడతాం కదా. సో ఫైలింగ్ ఆపరేషన్ చేస్తూ ఉంటాం ఫైల్స్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఫైల్స్ ఉన్నాయి. అయితే వీటి మీనింగ్ ఏంటంటే ఫైల్ యొక్క ఫేస్ ఉంటుంది కదా. సో ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ఫైల్, రైట్, ఫైల్ కూడా చూసినట్లయితే ఫేస్ ఉంటుంది కదా. ఫేస్ మీద ఏంటంటే కట్టింగ్ టీత్ ఉంటుంది. ఇవి కట్టింగ్ టీత్ ఉంటుంది అన్నమాట. ఇవి సింగిల్ కట్ టీత్ ఉంటుంది, డబుల్ కట్ టీత్ కూడా ఉంటుంది, రైట్. సింగిల్ కట్ టీత్ ఉంటుంది, డబుల్ కట్ టీత్ ఉంటుంది. సో ఇతనేం అడుగుతున్నాడు అంటే బిట్ ఏం అడుగుతున్నాడు అంటే రైట్ సింగిల్ కట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక అడిగాడు చూడండి, సింగిల్ కట్ అడుగుతున్నాడు, రైట్. సింగిల్ కట్ టీత్ యొక్క ఇంక్లూడెడ్ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్. సింగిల్ కట్ ఉందనుకోండి అది ఎప్పుడు కూడా చూడండి చాలా ఇంపార్టెంట్, 60 degrees ఉంటుందండి, రైట్. సింగిల్ కట్ కనుకుంటే ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ద సింగిల్ కట్ దాని యాంగిల్ వచ్చేసరికి 60 degrees ఉంటుంది. అదే డబుల్ కట్, ఇంకో కట్ కూడా యూజ్ చేస్తాం అనుకోండి, డబుల్ కట్ యూజ్ చేస్తాం. ఆ యొక్క డబుల్ కట్ ఏదైతే ఉందో దానికి 80 degrees ఉంటుంది, రైట్. సింగిల్ కట్కి 60 degrees ఉంటుంది, డబుల్ కట్కి 80 degrees ఉంటుంది అనమాట. సో సింగిల్ కట్ అంటే 60 degrees వెళ్ళాలి, డబుల్ కట్ యొక్క యాంగిల్ ఎంత అంటే కంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద సో దట్ 80 degrees. నా ఇక్కడ ఏం అడిగాడండి, సింగిల్ కట్ అడిగాడు కదా, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద 60 degrees, రైట్. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద సింగిల్ కట్ యాంగిల్ ఇన్ కేస్ ఆఫ్ ఎ ఫైల్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం, రైట్. ఇది కూడా గేజ్ నుంచి మనకి బిట్ ఫామ్ చేశాడు. చూద్దాము. ప్రొఫైల్ గేజ్, right. Profile gauge is also known as a, right, options చూడండి, the temple gauge, the template gauge, snap gauge, ring gauge. అసలు ప్రొఫైల్ గేజ్ అంటే ఏంటి? ప్రొఫైల్ గేజ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ గేజ్ విచ్ కెన్ చెక్ ద ప్రొఫైల్ ఆఫ్ వర్క్ పీసెస్. అంటే వర్క్ పీసెస్ ద వర్క్ పీసెస్ యొక్క ద ప్రొఫైల్ని చెక్ చేస్తుంది. అంటే ప్రొఫైల్ అంటే ఏంటంటే ప్రొఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఏ షేప్ ఆఫ్ ద వర్క్ పీస్ అని. అంటే వర్క్ పీస్ ఏ షేప్లో ఉందనేటువంటిది ఇది చెక్ చేస్తుంది అన్నమాట. సో ద ప్రొఫైల్ గేజ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద ప్రొఫైల్ ఆఫ్ ద వర్క్ పీసెస్, రైట్. ప్రొఫైల్ ఆఫ్ ద వర్క్ పీసెస్ అనేది చెక్ చేస్తుంది. దీనికి ఇంకొక పేరు ఏందని చెప్పి అడుగుతున్నాడు అండి. అంటే చూద్దామండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్నాప్ గేజ్ అండ్ ద రింగ్ గేజ్ బోత్ ఆర్ యూజ్డ్ టు చెక్ ద ఎక్స్టర్నల్ డయామీటర్స్. అంటే షాఫ్ట్ యొక్క ఎక్స్టర్నల్ డయామీటర్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం రెండు కూడా, రైట్. రింగ్ గేజ్ యాజ్ వెల్ యాజ్ ద స్నాప్ గేజ్. అంటే ఇది కాదు ఇది కూడా కాదు. సో ఇంకా చూడండి, వీ హ్యావ్ ద టెంపుల్ గేజ్, వీ హ్యావ్ ద టెంప్లెట్ గేజ్. ఇట్స్ నాట్ ఎ టెంపుల్ గేజ్,
It's not a temple gauge. It's the template gauge. So friends, the answer is option 2 is it's the answer. Right? Next చూద్దాం. సో రైట్, ఇది కూడా గేజెస్ నుంచి బిట్ ఫామ్ చేశాడు. సో దట్ ఏం అడుగుతున్నాడండి, వెర్నియర్ క్యాలిబర్ ఈజ్ వర్కింగ్ based on the principle of dash. The options are the capillary action, bolt and nut, depth measuring unit, difference between two scales. So ఈ బిట్ని అబ్జర్వ్ చేసినట్లయితే రైట్, వెర్నియర్ క్యాలిబర్ హ్యాస్ టు బి వర్కింగ్ అండర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అని అడుగుతున్నాడు. మీరు చూడండి, ద ఫస్ట్ ఆప్షన్ చూసారు ఏమున్నాయి, ద క్యాపిలరీ యాక్షన్. క్యాపిలరీ యాక్షన్ రిలేటెడే కాదు, మన ఫ్లూయిడ్ మెకానిక్స్ వచ్చేటువంటిది కాన్సెప్ట్ క్యాపిలరీ యాక్షన్. సో నెక్స్ట్ ఆప్షన్ బోల్ట్ అండ్ నట్ చూసినట్లయితే, బోల్ట్ అండ్ నట్ అనేటువంటిది మైక్రోమీటర్ వర్కింగ్ ప్రిన్సిపల్ అవుతుంది. ఇది వెర్నియర్ క్యాలిబర్ది అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ 3 చూసినట్టయితే డెప్త్ మెజరింగ్ యూనిట్, ఇది ఒక పార్ట్ అండి. ఏదైతే వెర్నియర్ క్యాలిబర్ ఉందో ఎండింగ్లో, వెర్నియర్ క్యాలిబర్ ఎందుకు యూజ్ చేస్తామండి, వెర్నియర్ క్యాలిబర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద డెప్త్ యాజ్ వెల్ యాజ్ ద హైట్, ఇలాంటివి కదా మనకి యూజ్ చేసేది. సో ద డెప్త్ మెజర్మెంట్ చేయడానికి దీని ఎండింగ్లో ఒక ద పార్ట్, స్పెషల్ పార్ట్ ఉంటుంది, అదే మనకి డెప్త్ మెజరింగ్ యూనిట్. సో ద ఆన్సర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ టూ స్కేల్స్. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, వెర్నియర్ క్యాలిబర్ హ్యాస్ టు బి వర్కింగ్ అండర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ నంబర్ ఆఫ్ ద స్కేల్స్ అని. అందువల్ల దీని యొక్క లీస్ట్ కౌంట్ కూడా ఇదే ఫార్ములా ఉంటుందండి. రైట్, లీస్ట్ కౌంట్ ఏంటండి, వెర్నియర్ క్యాలిబర్ యొక్క లీస్ట్ కౌంట్ ఏంటి, ఫార్ములా ఉంది కదా. లీస్ట్ కౌంట్ ఎంత ఉంటుందండి, లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 మెయిన్ స్కేల్ రేడియేషన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ రేడియేషన్. సో ఇది అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నంబర్ ఆఫ్ స్కేల్స్ రీడింగ్స్ అనేది మనకి దీని వర్కింగ్ ప్రిన్సిపల్ అంటాం. సో దీనికి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గుడ్. ఐడెంటిఫై ద ఫాస్టనర్. రైట్, ఈ యొక్క ఫాస్టనర్ ఏంటని అడుగుతున్నాడు అంటే, రైట్, వాట్ ఈస్ దిస్ ఫాస్టనర్ అని అడుగుతున్నాడు. చూసినట్లయితే ఆప్షన్స్ ఆర్ త్రూ బోల్ట్, ట్యాప్ బోల్ట్, స్టడ్, స్పానర్. ఇది స్పానర్ అయితే కాదు. సో త్రూ బోల్ట్, ట్యాప్ బోల్ట్, స్టడ్, అసలు ఇవంటే ఏంటి, ఫస్ట్ వీటి గురించి డిస్కస్ చేయాలి. త్రూ బోల్ట్ అంటే ఏంటి, ట్యాప్ బోల్ట్ అంటే ఏంటి, స్టడ్ అంటే ఏంటి, ఈ మూడింటి గురించి మనకు అర్థమైంది అనుకోండి, అది ఏ బోల్ట్ అనేటువంటిది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, త్రూ బోల్ట్. త్రూ బోల్ట్ అంటే ఎలా ఉంటుందంటే, మీరు చూడండి, ఒక 2 ప్లేట్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇదొక ప్లేటు, ఇదొక ప్లేటు. ఈ యొక్క 2 ప్లేట్స్ని జాయిన్ చేయాలంటే 2 ప్లేట్స్ హోల్ ప్రొవైడ్ చేయాలి మనం, త్రూ హోల్ అనమాట. అంటే త్రూ అండ్ త్రూ హోల్ ప్రొవైడ్ చేద్దాం. త్రూ అండ్ త్రూ ప్రొవైడ్ చేసి ఇందులో బోల్ట్ పెట్టేసి ఇక్కడ నట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయొచ్చు మనం. ఇది నట్, ఇది కదా, ఇది వస్తుంది త్రూ బోల్ట్ అనమాట. రైట్, అంటే త్రూ బోల్ట్ అంటే మనకు 2 ఏదైతే కనుక పార్ట్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో దానికి త్రూ అండ్ త్రూ హోల్ ప్రొవైడ్ చేస్తాం. ఆ యొక్క త్రూ అండ్ త్రూ హోల్లోనే మనకు బోల్ట్ అనేటువంటిది ప్లేస్ చేసి మనకు నట్టు కూడా ఉంటుంది. అంటే మీరు చూడండి, మనకు బోల్ట్ ఉంది, హెడ్ ఉంది, నట్ ఉంది, బోల్ట్ ఉంది. 3 ఉన్నాయి కదా. హియర్ వీ హ్యావ్ ఏ బోల్ట్, హెడ్ యాజ్ వెల్ యాజ్ నట్. రైట్, ఇది బోల్ట్ అండి, ఇది హెడ్ అండి, ఇది నట్ అండి, 3 ఉన్నాయి దీనికి. సో 3 ఉంటే దానికి త్రూ బోల్ట్ అంటాం. ఇక చూడండి, నెక్స్ట్ చూడండి, ద ట్యాప్ బోల్ట్ అని చూసారా. ద ట్యాప్ బోల్ట్ అనేటువంటిది ఇది ఎలా ఉంటుంది అంటే, ఇలా ఉంటుంది అండి. దిస్ ఈజ్ లుకింగ్ లైక్ దిస్. ఇలా ఉంటుంది. సపోజ్ ఇది ఒక పార్ట్ ఇలా ఉంది అనుకుందాము, ఇంకొక పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటి, దీనికి బోల్ట్ ఉంది, హెడ్ ఉంది, బట్ నట్ లేదు. రైట్, నట్లెస్ బోల్ట్ ఈజ్ ద ట్యాప్ బోల్ట్. రైట్, దీనికి వచ్చేసరికి నట్ ఉండదు మనకి. రైట్, హెడ్ ఉంది, బోల్ట్ ఉంది, బట్ నట్ ఉండదు, అదే ట్యాప్ బోల్ట్. మరి స్టడ్ అంటే ఏంటంటే, స్టడ్ అంటే రెండు ఉండదు, బోల్ట్ ఉండదు, నట్టు కూడా ఐ మీన్ హెడ్ ఉండదు, నట్టు కూడా ఉండదు. స్టడ్ ఈజ్ లుకింగ్ లైక్ దిస్. ఇలా ఉంటుంది స్టడ్ అనేటువంటి.
ఇలా ఉంటుంది, ఎక్స్టర్నల్ థ్రెడ్స్ ఉంటుంది దీనికి. ఇక్కడ ఒక పార్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇంకొక పార్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే స్టడ్కి మనకి హెడ్ ఉండదు, నట్టు కూడా ఉండదు. అదే కానీ రెండు అనుకోండి, ఒక బోల్ట్కి హెడ్ ఉండి నట్టు ఉందనుకోండి, అది త్రూ బోల్ట్ అవుతుంది. ఒక బోల్ట్కి ఓన్లీ హెడ్ ఉంది, నట్ లేదు, అది ఒకసారి ట్యాప్ బోల్ట్ అవుతుంది. ఒక బోల్ట్కి హెడ్ లేదు, నట్ లేదు. దట్ ఈజ్ వాట్ అబౌట్ ద స్టడ్. సో ఇప్పుడు ఈ మూడు అర్థమైందంటే, ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, మీరు చూడండి, ఇది బోల్ట్ అండి. సో ద బోల్ట్ ఉంది, ఇది హెడ్ ఉంది, దీనికి నట్ లేదుగా, దెర్ ఇస్ నో నట్ హియర్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ట్యాప్ బోల్ట్ వన్. ఇది ట్యాప్ బోల్ట్ అవుతుంది. అదే కనుక ఇప్పుడు ఇది కూడా లేదనుకోండి, ఈ యొక్క హెడ్ కూడా లేదనుకోండి, అది స్టడ్ అవుతుంది మనకి. అలా కాకుండా ఇక్కడ నట్టు ఉందనుకోండి, ఇక్కడ అది ఒకసారికి త్రూ బోల్ట్ అవుతుంది. నౌ ఇట్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ట్యాప్ బోల్ట్. రైట్. సో మంచి బిట్ ఫామ్ చేసాడు, లిమిట్స్, ఫిట్స్ అండ్ టాలరెన్సెస్లో నుంచి. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ కాన్సెంట్రిసిటీ విచ్ ఈస్ కమింగ్ అండర్ ఏ లొకేషనల్ టాలరెన్సెస్? అసలు ఈ లొకేషనల్ టాలరెన్సెస్ ఏంటంటే, see, this is the concept of the tolerances. What is tolerances? Tolerances is defined as the permissible variation in the dimension. అంటే ఒక డైమెన్షన్లో ద పర్మిషన్ ఉంటుంది అనమాట, వేరియేషన్ యొక్క వీ హ్యావ్ ద పర్మిషన్ ఉంటుంది, దాన్ని టాలరెన్స్. టాలరెన్స్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ ద అప్పర్ లిమిట్ అండ్ ద లోయర్ లిమిట్. అసలు అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ అంటే ఏంటి? సపోజ్ చూడండి, ఇలా ఒక డైమెన్షన్ ఉందండి. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ డైమెన్షన్, ఇక్కడ చూసినట్టయితే మీకు ఏమేమి ఉండండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే π25 ఒకటి ఉంది, +0.2 ఒకటి ఉంది, -0.2 ఒకటి ఉంది. ఈ మూడు ఉన్నాయి కదా. ట్రై టు అండర్స్టాండ్. ఇదని చూసారా, π25, ఇది వచ్చేసరికి బేసిక్ వాల్యూ అంటాం, రైట్? బేసిక్ వాల్యూ. ఇవన్నీ చూసారా, ఇవి వచ్చేసరికి డీవియేషన్స్ అంటాం అన్నమాట. ఇది అప్పర్ డీవియేషన్, ఇది లోయర్ డీవియేషన్, రైట్? ద లిమిట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ, లిమిట్ అంటే సమ్ ఆఫ్ ద బేసిక్ సైజ్ అండ్ ద డీవియేషన్, రైట్? లిమిట్ అంటే ఏంటండి? లిమిట్ ఈజ్ ఈక్వల్ టు, సి, ద లిమిట్ ఈజ్ ఈక్వల్ టు సమ్, ఇట్ ఈస్ ఎ సమ్, రైట్? దేని సమ్ అండి? బేసిక్ సైజ్ది అండ్ ద డీవియేషన్. If you consider the upper deviation, this is the upper limit. If you consider the lower deviation, that value is a lower limit. ఇదేంటంటే, ఇది అప్పర్ డీవియేషన్ కదా, ఇది అప్పర్ డీవియేషన్. చూడండి, ఇది అప్పర్ డీవియేషన్, ఇది లోయర్ డీవియేషన్. సో బేసిక్ సైజ్ ప్లస్ అప్పర్ డీవియేషన్ అయితే యూ కెన్ గెట్ ద అప్పర్ లిమిట్. ద సమ్ ఆఫ్ ద బేసిక్ సైజ్ అండ్ ద లోయర్ లిమిట్, ద లోయర్ deviation is known as a lower limit. The difference between the upper limit and lower limit is known as a tolerance. Definition wise ante, tolerance is defined as the permissible variation in the dimension. Ade mathematical ga aithe difference between the upper limit and the lower limit, adi tolerance avutadi. Aithe em antadu, geometric tolerance antadu, I mean locational tolerance antadu. Location tolerance ante entante, location tolerance are coming under into the geometric tolerance. చూద్దాము. సో రైట్, జియోమెట్రిక్ టాలరెన్స్ అని చెప్పి టాలరెన్స్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, స్టాండర్డ్ అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ Y14.5 to 2008 or 2018 ఏదైనా ఉండొచ్చు. సో ఇది బేసిక్ స్టాండర్డ్ అండి, ఇది వచ్చరికి స్టాండర్డ్ కోడ్, రైట్? ఏఎస్ఎం ఏంటంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ Y14.5. ఇక్కడ 5 అంటే ఏంటి? 5 అంటే ద టైప్స్ ఆఫ్ ద టాలరెన్సెస్. ఎన్ని టైప్స్ ఉంటాయండి? ద టాలరెన్సెస్ టైప్స్ ఉంటాయి మనకి 5 టైప్స్ ఉంటాయి మనకి. ఫామ్ టాలరెన్సెస్ ఒకటి, ద లొకేషనల్ టాలరెన్సెస్ ఒకటి, రైట్? ద రన్ అవుట్,
ద టాలరెన్సెస్ ఒకటి, ఇట్లా మనకి 5 టైప్స్ ఆఫ్ ద టాలరెన్సెస్ ఉంటాయి. దాంట్లో మనకి 14 ద క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట. ఆ యొక్క 14 క్యారెక్టరిస్టిక్స్ మనకి ఒక్కొక్క క్యారెక్టర్స్ ఒక్కొక్క సింబల్ చూపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క 5 టైప్స్లో ఒకటి మనకి ద లొకేషనల్ టాలరెన్సెస్. లొకేషన్ టాలరెన్సెస్లో మనకి వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ ఈస్ వాట్ అబౌట్ ద కాన్సంట్రిసిటీ. ద కాన్సంట్రిసిటీ అనేటువంటి వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అన్నమాట. దాని సింబల్ ఏంటని చెప్పి అడుగుతున్నాడు. ఇది ఇంపార్టెంట్. సో మీరు చూసినట్లయితే అబౌట్ దిస్ ద సింబల్ ఈజ్ ద ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద కాన్సంట్రిసిటీ ద సింబల్ ఈజ్ దిస్. అది ఇది వచ్చేసరికి ద పొజిషనింగ్ అవుతుంది. ఇట్స్ ద పొజిషనింగ్ అవుతుంది. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్ అనేటువంటి మనకు ప్రొవైడ్ చేస్తుంది. రైట్, సర్క్యులారిటీ ఇలా ఉంటుంది. రైట్, సిలిండ్రిసిటీ ఇలా ఉంటుంది. నాకు ఇచ్చాడు కదా, అది సిలిండ్రిసిటీ. ఇది సీమ్ వెల్డింగ్ సింబల్. ఇది అంటే ఒక్కొక్క సింబల్ అనేది ఒక్కొక్క దానికి సూచిస్తుంది అన్నమాట. రైట్, సో మనకి పార్ట్ బిలో సిలబస్ ఫిట్స్, లిమిట్స్ అండ్ టాలరెన్స్ అనేటువంటిది పార్ట్ బిలో కూడా మనకి సిలబస్ ఉంది. సో దాంట్లోంచి ఫామ్ చేసినటువంటి బిట్ అనమాట ఇది. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, సో మెటల్స్ నుంచి బిట్ ఫామ్ చేశాడు. సో చూడండి, వాట్ ఈజ్ ద కార్బన్ కంటెంట్ ఇన్ ఈ స్టీల్స్. చాలా సింపుల్ బిట్, చాలా బేసిక్ బిట్ అనమాట. స్టీల్స్లో ఉండేటువంటిది కార్బన్ కంటెంట్ ఏంటి? యూజువల్గా చూడండి, సో మనం చూసినట్లయితే స్టీల్స్ అండ్ క్యాస్ట్ ఐరన్, ఫెరోస్ మెటల్స్లో వీఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్టీల్ అండ్ ద క్యాస్ట్ ఐరన్. సో ఫెరోస్ మెటల్స్లో మనకి స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటి? రైట్, ఇది చూడండి, స్టీల్స్ ఉంది కదా, ఇది 0 నుంచి 2% ఆఫ్ ద కార్బన్ ఉంటుంది. మరి దీనికండి క్యాస్ట్ ఐరన్కి 2% నుంచి 4.3% వరకు ద కార్బన్ కంటెంట్ ఉంటుంది. రైట్, ద యూజువల్ బేసిక్ డిఫరెన్స్ అనేటువంటిది స్టీల్స్లో లెస్ దెన్ 2% ఉంటుంది. ద క్యాస్ట్ ఐరన్లో 2 to 4.3% వరకు ద కార్బన్ కంటెంట్ అనేది ఉంటుంది. సో మరి ఇప్పుడు ఏ బిట్ అడిగాడు చూడండి, వాట్ ఈస్ ద కార్బన్ కంటెంట్ ఇన్ స్టీల్స్. సో ఎంత ఉంటుందండి? లెస్ దెన్ 2% ఉంటుంది. సో ఇట్ ఈస్ ద ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ ఇక్కడ మీకు స్టెయిన్లెస్ స్టీల్ అని కొడుతున్నాడు. స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఏంటండి? స్టెయిన్లెస్ స్టీల్ అంటే ద స్టీల్ విచ్ హ్యాస్ ఏ గ్రేటర్ దెన్ ద 12% ఆఫ్ ద క్రోమియం. క్రోమియం కంటెంట్ అనేది 12% కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టెయిన్లెస్ స్టీల్స్ అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. ఓకే, దాని గురించి బిట్ వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాము. సో హ్యాండ్ స్నిప్స్, హ్యాండ్ స్నిప్ ఈజ్ ఎ టూల్ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్. చాలా మంచి బిట్ అడిగాడండి. సో మీకు హ్యాండ్ స్నిప్ అనే ఒక టూల్ ఉంటుందండి. హ్యాండ్ స్నిప్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఎలా ఉంటుందంటే సి ఇలా ఉంటుందండి. హ్యాండ్ స్నిప్ అనేటువంటి టూల్ ఇలా ఉంటుంది. హ్యాండ్ స్నిప్ చూసినట్లయితే మనకు అందరూ షీట్ మెటల్ ఆపరేషన్లో షీట్ మెటల్ మనం కట్ చేయడానికి వాడతాం దాన్ని. షీట్ మెటల్ సెక్షన్లో ద కటింగ్ ఆఫ్ షీట్ మెటల్స్కి ఈ యొక్క హ్యాండ్ స్నిప్ని మనం వాడతాం. సో మనకి ఏ సెక్షన్ అండి అవుతుందండి? దిస్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ఎ ఫోర్జింగ్ సెక్షన్, నాట్ ఎ వెల్డింగ్ సెక్షన్, నాట్ ఎ ఫౌండ్. సో యూ హ్యావ్ టు యూజ్డ్ ఇన్ ఏ sheet metal section, right? Hand snip, right? It is a tool used into the the sheet metal operations. Next చూద్దాం. So identify the sheet metal operation. Oh good.
సో మంచి బిట్ ఫామ్ చేశాడు. ఇచ్చినటువంటి వాటిలో షీట్ మెటల్ ఆపరేషన్ ఏందని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూడండి, రైట్, ఎంబోజింగ్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద షీట్ మెటల్ ఆపరేషన్, రైట్, నిబ్లింగ్, రైట్, it is also the sheet metal operation, right, blanking, of course it is also the sheet metal operation. Now the correct answer is all of the above, right. So the చూద్దామండి ఇండివిజువల్ షీట్ మెటల్ ఆపరేషన్స్ ఒక్కదాన్ని చూద్దాము, రైట్. ఎంబోజింగ్ అంటే ఏంటండి? ఎంబోజింగ్ అంటే మీరు చూడండి, సపోజ్ వీ హ్యావ్ ద పంచ్లా ఉంది, ఇది ఒకసారికి పంచ్ ఉంది, పంచ్, రైట్. ఇట్ ఈస్ వాట్ అబౌట్ ద షీట్ మెటల్. అంటే షీట్ మెటల్ మీద ఒక సింబల్ కానీ ఒక టెక్స్ట్ కానీ సమ్ ఆఫ్ ద లెటర్స్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు, మనం ఎంబోజ్ చేయాలి, రైట్, ఎంబోజ్ చేయాలి. దాన్ని మనం ఎంబోజింగ్ ఆపరేషన్ అంటాం. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే ద పంచ్ మీద ఒక సింబల్, అంటే ఒక, రైట్, ఏదో ఒక సింబల్ ఇది ఇలా ఉందనుకోండి, ఇది తీసుకొచ్చి దీని మీద మనం ఇది వచ్చేసరికి దీని మీద మనకి అరేంజ్ చేయాలి, దీన్ని మనం ఎంబోజ్ అంటాం. సో ద పంచ్లో పెట్టి మనం ఫోర్స్ ఇస్తాం అనమాట. సో ఫోర్స్ అవ్వగానే ఈ సింబల్ వచ్చేసరికి మనకి షీట్ మెటల్ మీద మనకి పడతాం, రైట్. దిస్ ఇస్ వాట్ అబౌట్ ద ఎంబోజింగ్ ప్రాసెస్, రైట్. అదే ద కాయినింగ్ ప్రాసెస్ అనుకోండి, బోటమ్ డైలో కూడా ఉంటుంది. ఇక్కడ డై అనేది ప్లెయిన్ అండి, ఇక్కడ ఏదైతే డై ఉంటుందో వాట్ ఎవర్ ద డై ఈజ్ దేర్, ద డై ఈజ్ ప్లెయిన్. ద డై మీద మనకి ఎలాంటి సింబల్స్ కానీ ఏమి ఉండవు ఇక్కడ. బట్ డై మీద సింబల్ ఉండేది, పంచ్ మీద సింబల్ ఉంది అనుకోండి, అది కాయినింగ్ ప్రాసెస్ అవుతుంది. 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్స్ ఉంటుంది కదా, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, అది కాయినింగ్ ప్రాసెస్ అనమాట. అది కూడా షీట్ మెటల్ ప్రాసెస్. నెక్స్ట్ చూద్దామంటే నిబ్లింగ్ అంటే ఏంటంటే, నిబ్లింగ్ అంటే హోల్స్ ఓవర్లాప్డ్ ఈచ్ అదర్, అదే నిబ్లింగ్ ప్రాసెస్. అంటే నిబ్లింగ్ కూడా, రైట్, సపోజ్ ద షీట్ మెటల్ ఇలా ఉందనుకుందాము, దీని మీద ఫస్ట్ హోల్స్ ప్రొవైడ్ చేస్తాం. హోల్స్ ప్రొవైడ్ చేస్తే ఈ హోల్స్ అనేటువంటిది ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతుంది, అదే నిబ్లింగ్ ప్రాసెస్. అదే ద గ్రూప్ ఆఫ్ హోల్స్ అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ ఆపరేషన్ అవుతుంది. బట్ హియర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద నిబ్లింగ్ ఆపరేషన్. నిబ్లింగ్ ఆపరేషన్ అంటే నిబ్లింగ్ ఈజ్ ఆల్వేస్ డిఫైన్డ్ number of holes are overlapped each other, that is what about the nibbling operation. This is also one of the sheet metal only. Blanking అండి, చూడండి, బ్లాంకింగ్ ఆపరేషన్ చాలా మంచి ఆపరేషన్. బ్లాంకింగ్ గురించి తప్పనిసరిగా అడుగుతాడు. బ్లాంకింగ్ అంటే, సో చూడండి, బ్లాంకింగ్ అంటే there is one of the sheet is looking like this. ఇలా ఒక షీట్ ఉందండి. Let us go for this. సో మనకి చూడండి, so we have one of the sheet is looking like this. Let us hope this is the sheet metal. ఇలా ఒక షీట్ ఉంది. వన్ ఆఫ్ ద పంచ్ ఈజ్ లుకింగ్ లైక్ దిస్. ఇలా ఒక పంచ్ ఉంది, ఇది పంచ్ అండి, ఇది షీట్. నౌ ఐఎమ్ మేకింగ్ ఫోర్స్ ఆన్ దిస్. సో ఇలా మెటీరియల్ అనేటువంటిది రిమూవ్ అయింది, ఇది మెటీరియల్ అనేటువంటిది రిమూవ్ అయింది, రైట్. సో ఈ రిమూవ్ అని చూస్తారా మెటల్, ఇది ప్రొడక్ట్ అన్నమాట. ఇట్ ఈజ్ అవర్ ప్రొడక్ట్, దిస్ ఈజ్ వాట్ అవర్ ప్రొడక్ట్. దీన్ని బ్లాంకింగ్ ఆపరేషన్ అంట. అదే అవుట్పుట్ కనుక స్క్రాప్ అయింది అనుకోండి, అది వస్తుంది పంచింగ్ ఆపరేషన్ అవుతుంది. బట్ హియర్ ద బ్లాంకింగ్ ఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. బ్లాంకింగ్ ఆపరేషన్ అంటే వాట్ ఎవర్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ద పర్టికులర్ ప్రాసెస్, దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద ప్రోడక్ట్, దిస్ ఇస్ నాట్ ఎ స్క్రాప్. ఒకవేళ కనుక ఇది స్క్రాప్ అయింది అనుకోండి, దట్ ఈస్ ద పంచింగ్ ఆపరేషన్ అవుతుంది, అది వస్తే బ్లాంకింగ్ అవ్వదు అనమాట. సో ఈ రెండు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది బ్లాంకింగ్ ఆపరేషన్ షీట్ మెటల్లో. ఫ్రెండ్స్, ఇచ్చిందాన్ని ఐడెంటిఫై ద షీట్ మెటల్ ఆపరేషన్ అంటే ఇట్స్ ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ దెమ్, రైట్. అన్నీ కూడా షీట్ మెటల్ ఆపరేషన్స్. చూద్దాం నెక్స్ట్. రైట్, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ యూజ్ లెంత్ ఆఫ్ ఫీలర్ గేజ్ బ్లేడ్? చాలా మంచి బిట్ ఫామ్ చేశాడు గేజ్ నుంచి.
సి ఫీలర్ గేజ్ ఎందుకు యూజ్ చేస్తామండి? ఇలా ఒకటి ఉంటే మనకి దీనికి లీఫ్స్ అటాచ్మెంట్ వస్తుంది కదా, ఈ విధంగా లీవ్స్ ఉంటుంది కదా, ఇలాగ లీవ్స్ ఉంటాయి కదా, ఈ లీవ్స్ని మనం బ్లేడ్స్ అని కూడా అంటాం. ఈ బ్లేడ్స్ ఉంటుంది కదా, సో దీని నుంచి ఒక బ్లేడ్ తీసి మనం క్లియరెన్స్ చెక్ చేస్తాం. ఫీలర్ గేజ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద క్లియరెన్స్ బిట్వీన్ 2 నెంబర్ ఆఫ్ ద మేటింగ్ పార్ట్స్. అయితే ఈ యొక్క లీవ్స్ మొత్తం కూడా స్టీల్తో మ్యానుఫ్యాక్చరింగ్గా ఉంటుంది. స్టీల్ లీవ్స్ ఓన్లీ ఇవన్నీ. అది ఏమంటున్నాడు, దీని స్టాండర్డ్ లెంత్ ఎంత అంటున్నాడు. ఎంత ఉంటుందండి? 100 mm ఉంటుంది. 100 mm లెంత్ ఉన్నటువంటి బ్లేడ్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇచ్చిన ఆప్షన్ 60 ఇచ్చాడు, 70 ఇచ్చాడు, 80 ఇచ్చాడు, 100 mm. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ దిస్ ఆప్షన్ 4. నెక్స్ట్ చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్? సో మనం చూడండి, ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఫార్మా కంపెనీస్ కానీ, బల్క్ డ్రగ్స్ యూనిట్స్ కానీ, ఇలాంటి కంపెనీస్ ఉంటాయి. ఇన్ ఇండస్ట్రీ మనకి డిఫరెంట్ మెయింటెనెన్స్లు ఉంటుంది. ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, ఇలా మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మెయింటెనెన్స్ ఉంటుంది. ఏమి ఇచ్చాడు ఇక్కడ? ప్రివెంటివ్ మెయింటెనెన్స్, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, షట్ డౌన్ మెయింటెనెన్స్, కరెక్టివ్ మెయింటెనెన్స్. సపోజ్ ఒక రియాక్టర్ అనేది వర్క్ అవుతుందండి, బల్క్ ఫ్యాక్టరీలో ఒక రియాక్టర్ వర్క్ అవుతుంది. రియాక్టర్ సడన్గా బ్రేక్ డౌన్ అయింది, అంటే ఆగిపోయింది. అప్పుడు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఆ రియాక్టర్ని మాడిఫై చేస్తారు, ఐ మీన్ దాన్ని మెయింటెనెన్స్ చేస్తారు, రిపేర్ చేస్తారు. అయితే వచ్చేసరికి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అవుతుంది. అంటే ఏంటి? ఆబ్జెక్ట్ స్టాప్ అయిన తర్వాత మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చేస్తే అది బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటారు. బట్ అది ఎఫెక్టివ్ కాదు కదండి. సో మిషన్ అనేది ఆగకూడదు, ఆగక ముందే మనం ప్రివెంట్గా చేయాలి మెయింటెనెన్స్. అంటే లూబ్రికేటింగ్ ఆయిల్ ఫిల్ చేసుకోవటం కానీ, ద కూలెంట్స్ అనేటువంటి ప్రాపర్గా ఉంటామా లేదన్నట్టు చెక్ చేసుకోవటం కానీ. సో ఇవన్నీ ఏంటంటే ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అన్నమాట. అంటే మిషన్ అనేటువంటిది బ్రేక్ డౌన్ అవ్వకముందే మనం దాన్ని మెయింటైన్ చేస్తాం. ప్రాపర్ షీట్ ఉంటుంది దానికి, ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్ని బట్టి మనం ఎవ్రీడే, వీక్లీ వన్స్, 15 డేస్కి ఒకసారి ఇట్లాగ మనం ఆయిల్ ఫిల్ చేసుకోవటం, ఇలాంటి మెయింటెనెన్స్ అనేటువంటి చేయాలి. అందువల్ల ఫ్రెండ్స్, ఏ ఇండస్ట్రీస్ అయినా సరే ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఈజ్ ద సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఉంటే ఇండస్ట్రీస్ ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఒక మిషన్ బ్రేక్ డౌన్ అయిపోయిందండి. సో ద మిషన్ బ్రేక్ డౌన్ అయింది, బ్రేక్ డౌన్ అయిన తర్వాత మెయింటెనెన్స్ వాళ్ళు వెళ్ళి కానీ దాన్ని రిపేర్ చేస్తారు అనుకోండి, ఈ టైం మొత్తం ప్రొడక్షన్ స్టాప్ అయిపోతుంది కదా. అదే బ్రేక్ డౌన్ అవ్వకముందు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కానీ చేసుకుంటే మనకు ప్రొడక్షన్ అనేటువంటిది స్టాప్ అవ్వదు. సో ఇఫ్ ఎనీ ఇండస్ట్రీ, ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ with compared to shutdown maintenance, breakdown maintenance, or the corrective maintenance, right? So the answer is the preventive maintenance only, right? So manchi bit IC engine form chesadu cycles nunchi. Which of the following cycle is known as the constant pressure cycle? The constant pressure cycle, right? It's not one, the constant pressure cycle. రైట్, ఏ సైకిల్ని ద కాన్స్టెంట్ ప్రెషర్ సైకిల్ అంటాం అంటున్నాడు. ఆప్షన్ ఆటో సైకిల్, డీజిల్ సైకిల్, డ్యూయల్ సైకిల్, జౌల్ సైకిల్. ఈ 4 సైకిల్స్లో దేన్ని మనం కాన్స్టెంట్ ప్రెషర్ సైకిల్ అంటాం. సో మీరు చూద్దాము. సో ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ద ఆటో సైకిల్, డీజిల్ సైకిల్ చూసినట్లయితే, ఆటో సైకిల్ ఎలా ఉంటుందండి? ఆటో సైకిల్ ఇలా ఉంటుంది కదా. ఆటో సైకిల్ ఇలా ఉంటుంది కదా. అంటే 2 కాన్స్టెంట్ వాల్యూమ్ ఉంటుంది, 2 అడియాబాటిక్ ఉంటుంది. ఇక్కడ హీట్ ఇన్ అవుతుంది, హీట్ అవుట్ అవుతుంది. అదే మీరు చూడండి. సో ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ద డీజిల్ సైకిల్, డీజిల్ సైకిల్లో ఉంటుంది కదండి.
ద పివి డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. 1 and 2, 3 and 4 both are the right adiabatic process. 2 and 3 అనేటువంటిది ద కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. 4 and 1 అనేటువంటిది ది కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. ఇక్కడ హీట్ ఇన్ అవుతుంది, ఇక్కడ హీట్ అనేటువంటిది అవుట్ అవుతుంది. అయితే మీరు చూసినట్టయితే ఆటో సైకిల్, డీజిల్ సైకిల్. ఆటో సైకిల్లో మనకి 4 నెంబర్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెస్లు ఉంటాయి. 2 are adiabatic, 2 are the constant volume processes. అదే డీజిల్ సైకిల్లో 2 are adiabatic, 1 is the constant pressure, 1 is the constant volume. రెండిట్లో కూడా హీట్ అవుట్ అనేటువంటిది కాన్స్టెంట్ వాల్యూమ్లోనే అవుతుంది, బట్ హీట్ అడిషన్ చూసారా, దీంట్లో మాత్రం కాన్స్టెంట్ వాల్యూమ్లో అవుతుంది, దీంట్లో కాన్స్టెంట్ ప్రెషర్లో అవుతుంది. రైట్, ఇఫ్ యూ అండర్స్టాండ్. ఇది చూడండి, ఇది కాన్స్టెంట్ వాల్యూమ్, ఇది ద కాన్స్టెంట్ ప్రెషర్ ఓన్లీ. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ డయాగ్రామ్స్, ఆటో సైకిల్ కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్ అంటారు, దీన్ని ద కాన్స్టెంట్ ప్రెషర్ సైకిల్ అంటారు. రైట్, ఎందుకంటే ఇక్కడ హీట్ అనేటువంటిది ద కాన్స్టెంట్ వాల్యూమ్లో ఎడిషన్ అవుతుంది, ఇక్కడ హీట్ ఎడిషన్ ఇస్ టేకింగ్ ప్లేస్ డ్యూరింగ్ ద కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ ఓన్లీ. అందువల్ల దీన్ని కాన్స్టెంట్ ప్రెషర్ అంటారు, దీన్ని కాన్స్టెంట్ వాల్యూమ్ అంటారు. రైట్, సో ఆటో సైకిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ the constant volume cycle. The diesel cycle is also known as the constant pressure cycle. So ఇప్పుడు ఏమంటే the constant pressure cycle దీన్ని ఏమంటారు అండి, ఆటో సైకిల్నే కదా, ఐ మీన్ ద డీజిల్ సైకిల్నే కదా. సో డీజిల్ సైకిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ the constant pressure cycle. నెక్స్ట్ చూద్దాం. గుడ్. So, right, what is the rank of normal heptane in a octane number? Friends, what is the octane number? If you understand, octane number is a number which is measured the quality of the petrol. జనరల్ మార్కెట్లో మనకు దొరికేటువంటి ఏదైతే పెట్రోల్ ఉందో దీని యొక్క క్వాలిటీని, దిస్ క్వాలిటీ హ్యాస్ టు బి మెజర్డ్ బై ద ఆక్టన్ నంబర్ ఓన్లీ. సో ద ఆక్టన్ నంబర్ ఏదైతే ఉందో, ఆక్టాన్ కన్సిస్ట్ 2 types of the fuels are there. Right. Number 1 is isooctane. Right, isooctane. Number 2 is N-heptane. Right, octane is always the consisting 2 types of the fuels. Number 1 is isooctane and number 2 is N-heptane. So if you understand this, isooctane, the name itself it is there, it is the isooctane అంటే 100% ప్రివెన్షన్ ఆఫ్ ద నాకింగ్ టెండెన్సీ. అంటే ఈ ఫ్యూల్ అనేటువంటిది 100% వాడితే మీరు 100% నాకింగ్ టెండెన్సీ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఇది చూసారండి N-heptane, ఇది 0% ప్రివెన్షన్ ఆఫ్ ద టెండెన్సీ ఆఫ్ ద నాకింగ్. ఇది నాకింగ్ టెండెన్సీ 100% ఉంటుంది, ఇది నాకింగ్ టెండెన్సీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెండెన్సీ. ద ప్రివెన్షన్ ఆఫ్ నాకింగ్ టెండెన్సీ ఈజ్ 0 ఇన్ కేస్ ఆఫ్ N-heptane. సో ఇక్కడ చూడండి, సో 100% నాకింగ్ టెండెన్సీని ప్రివెంట్ చేస్తుంది కాబట్టి దీని ర్యాంకు 100. 0% నాకింగ్ టెండెన్సీని ప్రివెంట్ చేస్తుంది కాబట్టి దీని యొక్క ర్యాంకింగ్ అనేటువంటిది 0. సపోజ్ there is one of the octane, there is one of the fuel which has isooctane అనేది 60% ఉండి N-heptane అనేటువంటిది 40% ఉంది అనుకుందాం. దిస్ ఫ్యూయల్ హ్యాస్ ఏ ఆక్టన్ నంబర్ ఈజ్ 60. సపోజ్ ఒక ఆక్టన్ అనేటువంటిది ఫ్యూయల్ ఐసోఆక్టన్ 70% ఉండి 30% N-heptane ఉందనుకుందాం, దీని ఆక్టన్ నంబర్ 70. అంటే ఆక్టన్ నంబర్ ఈజ్ ఆల్వేస్ ఐడెంటిఫైడ్ ద పర్సంటేజ్ ఆఫ్ isooctane fuel only, because isooctane is a fuel which is 100% to prevent the knocking tendency, right, in a SI engines. అందువల్ల ఇచ్చినటువంటి మీరు చూడండి, ద పెట్రోల్ which is available in the general market has a octane number
హౌ మచ్ దట్ ఈస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ 80 to 90% వరకు మనకు ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ నార్మల్ హెప్టన్, అంటే దీని ర్యాంక్ ఎంత అంటాడు, నార్మల్ హెప్టన్ యొక్క ర్యాంక్ ఎంత అంటున్నాడు ఆక్టన్ నెంబర్లో, రైట్. ఎంత అంటే ర్యాంక్ 0 కదా. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే కనుక ఐసోక్టన్ యొక్క ర్యాంక్ ఎంత అంటే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద 100 వన్, రైట్. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. రైట్, సి వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ, రైట్. డైనమిక్ విస్కాసిటీ యొక్క యూనిట్స్ అడుగుతున్నాడు. రైట్, వీ నో వీ హ్యావ్ 2 types ఆఫ్ ద విస్కాసిటీస్ ఆర్ దేర్, దట్ ఈస్ ద డైనమిక్ విస్కాసిటీ అండ్ ద కైనమాటిక్ విస్కాసిటీ. సో ద 2 types ఆఫ్ విస్కాసిటీస్ కనుక మీరు చూసినట్లయితే, సేమ్ యూనిట్ని చూసారా, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇది వచ్చేసరికి ద కైనమాటిక్ విస్కాసిటీ యూనిట్స్, ఇది ఇట్ ఈస్ నాట్ డైనమాటిక్ విస్కాసిటీ. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్ రాంగ్, ఇది రాంగ్ అవుతుంది, ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో డైనమిక్ విస్కాసిటీ ఏదైతే ఉందో న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్, దీనికి ఇంకో యూనిట్స్ కూడా ఉంటుంది, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్. 1 Newton per meter square is equal to 1 Pascal. So the Pascal second is also unit of the dynamic viscosity. Right, next bit చూద్దాం. రైట్, ఈ బిట్ కూడా మనకి ఐసీ ఇంజన్స్ నుంచి ఫామ్ చేశాడు. ఐసీ ఇంజన్స్ నుంచి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎఫిషియన్సీ ఈజ్ యూజువల్లీ హయ్యర్ ఇన్ అన్ ఐసీ ఇంజన్. ఫ్రెండ్స్, we know ఐసీ ఇంజన్, internal combustion engines are always consider different types of the efficiencies, like a mechanical efficiency, thermal efficiency, volumetric efficiency. ఈ యొక్క 3 efficiencies మనకి ఐసీ ఇంజన్స్ కన్సర్న్ ఉంటుంది. సో ఈ యొక్క 3 ఎఫిషియన్సీలో కూడా మెకానికల్ ఎఫిషియన్సీ ఉంటుంది, థర్మల్ ఎఫిషియన్సీ, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. ఏ టైప్ ఆఫ్ ఐసీ ఇంజిన్కి అయినా సరే రైట్, ద వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా థర్మల్ ఎఫిషియన్సీ, మెకానికల్ ఎఫిషియన్సీ కంటే కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బిట్ చాలా మంచి బిట్ ఫామ్ చేశాడు ఐసీ ఇంజన్ నుంచి. సో రైట్, ఐ వుడ్ లైక్ టు సే ద వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ than the mechanical efficiency and the thermal efficiency. Yet what is the volumetric efficiency? That volumetric efficiency అన్నిటికంటే ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకుంటున్నాం కదా. మరి వాట్ ఈస్ దిస్ ద వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ? రైట్, మీరు చూడండి. రైట్, సి ఐసీ ఇంజిన్లో ఉన్నప్పుడు we know ఐసీ ఇంజిన్ ఈజ్ ఆల్వేస్ కన్సిస్టింగ్ 4 types of the strokes. One is the suction stroke, the compression stroke, the power stroke, the exhaust stroke. Right, 4 strokes ఉంటాయి కదండి. డ్యూరింగ్ ద సెకండ్ స్ట్రోక్ ఇంపార్టెంట్. సెకండ్ స్ట్రోక్ ఏంటంటే, సెకండ్ స్ట్రోక్ ఐ మీన్ ద ఫస్ట్ స్ట్రోక్ చూద్దాం మనం. రైట్, ఫస్ట్ స్ట్రోక్లో ద పిస్టన్ ఈజ్ మూవ్స్ ఫ్రమ్ టీడీసీ టు బీడీసీ. ద పిస్టన్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ టీడీసీ టు బీడీసీ. సో హియర్ ద చార్జ్ విల్ బి ఎంటర్ ఇన్ టు ద ఇంజిన్ సిలిండర్. If it is the SI engine, the mixture of air and the petrol will be enter. If it is the diesel engine, only air will be enter. That clear? So suppose diesel engine anukundamu. Let us hope this is the diesel engine. So the diesel engine lo air అనేటువంటి సక్ అవుతుంది కదండి. సో చూడండి, here we know this is the clearance volume, this is the swept volume. Right, ఇది clearance volume, ఇది swept volume అవుతుంది. సో సక్షన్ స్ట్రోక్లో మనకి ద టోటల్ వాల్యూమ్ అంటే ద సమ్ ఆఫ్ ద స్వెప్ట్ వాల్యూమ్ అండ్ ద క్లియరెన్స్ వాల్యూమ్. సో ద రెండు కలిపి మనకి ఫిల్ అవ్వాలి ఎయిర్ అనేది. బట్ ప్రాక్టికల్గా అంతా ఫిల్ అవ్వదండి. రైట్, ప్రాక్టికల్గా సంథింగ్ దీనికంటే కూడా లెస్ అనేటువంటిది మనకి రైట్ ఫిల్ అవుతుంది. దిస్ రేషియో ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. అంటే వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఈజ్ ఆల్వేస్ డిఫైన్డ్ ద వాల్యూమ్ ఆఫ్ ద చార్జ్ విచ్ ఈజ్ ఇంటేక్ into the engine cylinder during the suction stroke divided by the swept volume. Right, so volumetric efficiency అనేటువంటిది ఐసీ ఇంజన్లో మోర్ దెన్ 100% కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. రైట్, సో దీనికి ఆన్సర్ సరిగి వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఇస్ ద హైయెస్ట్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. హౌ మెనీ నంబర్ ఆఫ్ సీలింగ్ రింగ్స్ ఆర్ దేర్ ఫర్ 4-stroke ఇంజన్? రైట్, సీలింగ్ రింగ్స్ అండి ఐసీ ఇంజన్ నుంచి బిట్.
సో ద సీలింగ్ రింగ్స్ ఆర్ నథింగ్ బట్ ద కంప్రెషన్ రింగ్స్ ఓన్లీ. ఏదైతే మనకి ఐసీ ఇంజన్ ద పిస్టన్కి ఫ్రంట్ సైడ్ ఉంటాయో దేర్ ఆర్ ఏ 2 నెంబర్ ఆఫ్ ద కంప్రెషన్ రింగ్స్ ఆర్ దేర్. రైట్, ఎక్కడ ఉంటుందంటే ఫ్రంట్ సైడ్లో 2 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. అవి మనకి కంప్రెషన్ రింగ్స్ అంటే. సో ద సీలింగ్ రింగ్స్ ఆర్ నథింగ్ బట్ ద కంప్రెషన్ రింగ్స్. ఇవి ఎప్పుడు కూడా 2 నెంబర్స్ ఉంటాయి. ఇది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ ఏ 1. So friends, now how many number of valves are there in the CI engine? See, if you discuss about the SI engine, the spark ignition engines, that we have a 2 number of the valves only. But when you discuss about the diesel engine, fuel injector is also acts one of the valve. So diesel engine ki manaki inlet valve untadi, outlet valve untadi. Whatever the fuel injector will be acts as one of the valve. So CI engine is always consisting the 3 number of valves instead of the 2 number of the valves. Right. So friends, the correct answer is option 3. Right. Next bit. What is the material of cylinder block? చాలా మంచి బిట్ ఫామ్ చేశాడు. సో ఇంజన్ సిలిండర్లో ఉంటుందండి. రైట్, ఇంజన్ సిలిండర్లో ఉంటుంది. ఇదొసరికి ఇంజన్ బ్లాక్, ఇది సిలిండర్ హెడ్, ఇది సిలిండర్ బ్లాక్, ఇది సిలిండర్ హెడ్. సిలిండర్ బ్లాక్ ఈజ్ ఆల్వేస్ మ్యానుఫ్యాక్చరింగ్ బై ద క్యాస్ట్ ఐరన్. Right, cylinder block as well as cylinder head both are manufacturing by the cast iron only. Right, next bit చూద్దాం. During the suction stroke the charge done in the petrol engine. ఇప్పుడు మనం డిస్కస్ చేసాము. డీజిల్ ఇంజిన్లో అయితే ఓన్లీ ఎయిర్ అనేది మనకి సక్షన్ స్ట్రోక్లో వస్తుంది. బట్ ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ద SI engines, రైట్, SI engines is nothing but the petrol engines. The option 3, the petrol and air mixture will be enter into the suction stroke. నెక్స్ట్ చూద్దామండి. ద క్యామ్ షాఫ్ట్ కంట్రోల్స్. ఇది కూడా మనకు ఐసీ ఇంజన్ నుంచే మనకు బిట్ ఫామ్ చేశాడు. సి ద క్యామ్ షాఫ్ట్ కంట్రోల్స్, వాల్వ్ ఓపెనింగ్ కంట్రోల్ చేస్తుందండి, వాల్వ్ క్లోజింగ్ కంట్రోల్ చేస్తుంది, వాల్వ్ టైమింగ్ కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఆప్షన్ 4 అంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. సో మనకి ఈ బిట్ కూడా ఐసీ ఇంజన్ నుంచి అడిగాడు. ద గడ్జన్ పిన్ ఈజ్ యూజ్డ్. ఆప్షన్స్ టు కనెక్ట్ మెయిన్ గేర్ అండ్ ద క్యామ్ షాఫ్ట్, టు కనెక్ట్ ద పిస్టన్ అండ్ ద పిస్టన్ రాడ్, టు కనెక్ట్ పిస్టన్ కనెక్టింగ్ రాడ్, టు కనెక్ట్ ద కనెక్షన్ రాడ్ అండ్ ద క్రాంక్ షాఫ్ట్. సో చూద్దాం ఐసీ ఇంజన్ ఎలా ఉంది. సి దిస్ ఈజ్ ద ఐసీ ఇంజన్, దిస్ ఈజ్ ద పిస్టన్, ఇట్ ఈస్ ద కనెక్టింగ్ రాడ్, క్రాంక్ షాఫ్ట్. ఇక్కడ నుంచి మన క్లచ్ ఉంటుంది, దెన్ వీ హ్యావ్ ఏ గేర్ బాక్స్, దెన్ వీ హ్యావ్ ద ప్రొపెల్లర్, దెన్ వీ హ్యావ్ ఏ వీల్స్ ఆర్ ప్లేసింగ్ లైక్ దిస్. అయితే గడ్జన్ పిన్ ఎక్కడ ఉంటుందండి? లెట్స్ సీ ద గడ్జన్ పిన్ ఈజ్ ప్లేస్డ్ హియర్ ఓన్లీ. ద గడ్జన్ పిన్ ఈజ్ ఆల్వేస్ the basic functioning of the gudgeon pin is connected between the piston and the connecting rod. The smaller size of the connecting rod has to be connected to the piston of the IC engine by using the gudgeon pin. So if you observe the option lo manaki to connect the piston and the connecting rod, right, option